వ్యాపారులు అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. సింగరేణిలో బొగ్గు నిల్వలు లేకనే ఈ దుస్థితి వచ్చిందని స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు లేదని బీఆర్ఎస్ చెప్తే 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని సర్కార్ బుకాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నేత దేవి ప్రసాద్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ తీరుతోనే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని ఆరోపించారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 6-7 రోజులకు మించి నిల్వలు లేవని, యాదాద్రి ప్లాంట్లో యూనిట్ 1, 4లో బొగ్గు లేక యాదాద్రిలో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి నిలిచిందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు ఉంటే వార్త అని చమత్కరించారు. రాష్ట్రంలో కరెంట్ లోడ్ కేవలం 15,000 మెగావాట్లు మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ అసమర్థ సర్కార్ కరెంటు సరఫరాలో విఫలమైందని మండిపడ్డారు. కరెంటు కోతలతో 11 జిల్లాల్లోని రైతాంగం సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలకు ఉపక్రమించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు. బుధవారం కేవలం 3,190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగిందని, ఇది కేవలం 44% అని హరీష్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ పెద్దలు కమిషన్ను మాత్రం దండిగా దండుకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలపై సోయి ఉందా? కరెంటు నీళ్లు ఇవ్వాలనే ధ్యాస ఉందా అని సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సగం మంది రైతులకు చేసి మిగతా వాళ్లకు ఎగనామం పెట్టారని హరీష్ రావు ధ్వజమెత్తారు. సీజన్లకు సీజన్లే రైతు భరోసా ఇవ్వకుండా దోకా చేశారని మండిపడ్డారు. చివరకు యూరియా, ఎరువుల సరఫరాలో దారుణంగా విఫలమయ్యారని దుమ్మెత్తిపోశారు. సీతారామ ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ పెట్టిన మోటార్లను కాంగ్రెస్ ప్రభుత్వం స్విచ్ ఆన్ చేసిందని విమర్శించారు. సీతారామ గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదని తేల్చి చెప్పారు. దైవాదులను సైతం కట్టింది కేసీఆర్నేనని గుర్తు చేశారు. నాడు గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోయిన రైతాంగానికి ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. లో వోల్టేజీతో మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫర్లు పేలిపోవడం లాంటి సమస్యలతో రైతాంగం తలడిల్లుతుంది. 3 ఫేజ్ కరెంటు కోసం పొలాల వద్ద జాగారం చేయాల్సి వస్తుంది. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి.